సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరికే సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం ఎల్ఐజీ ఈఎస్ఐ హాస్పిటల్లో రోగులకు ఉచిత పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. నందమూరి తారక రామారావు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఎన్నో విలువైన సేవా కార్యక్రమాలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేలా కష్టపడి పనిచేస్తామన్నారు. ఇక ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మరి పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, మరి బండలగూడ, అదేవిధంగా మరి భారతీనగర్ ఇవన్నిటి లోపల అన్నగారి పేరు మీద మరి అన్నగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను అన్నిటిని కూడా చూతా చెప్పకుండా అందరం కూడా పాటించి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అన్నగారు పెట్టినటువంటి పార్టీ. మరి ఈరోజు గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎక్కడున్నా కానీ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ అడుగుజాడల్లో పట్టినే మరి చంద్రబాబు గారు కూడా నడుస్తూ ఉన్నారు కాబట్టి వారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అందరం కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నగారి పేరు మీద అన్నదాన కార్యక్రమం, పనులు పంపిణీ చేయడం, అదేవిధంగా ఇంకా హాస్పిటల్ లోపల పటాన్చెరు కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఎల్ఏజీ లోపల అన్నదాన కార్యక్రమం, అమీన్పూర్ లోపల అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం.